2 ప్యాకెట్స్ మష్రూమ్స్, కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్. ఇది మనం మష్రూమ్ బిర్యానీ చేసుకునే విధానం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ, 1 లెమన్, బిర్యానీ మసాలా, వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, అన్ని మసాలాస్ వేసుకోవాలి. ఇలాచీ, లవంగాలు, స్టార్ ఎసెన్షియల్స్, వీటన్నిటిని వేసుకొని ఒక ½ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ కొరకు 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్ వాటర్ తీసుకోవాలి. దీంట్లో అన్ని మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, వీటన్నిటిని మరిగినాక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకొని, రైస్ ఉడుకుతుంది అనగా ఒక ½ లెమన్ ఈ బిర్యానీ దాంట్లో వేసుకోవాలి. బిర్యానీ అనేది కుక్ అవుతుంది ఒక 60% అనగా మనం ఇంతకుముందు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మష్రూమ్ మిక్స్ని వేడి చేయాలి. అది కొంచెం ఉడకంగానే ఆయిల్ పైనకు తేలగానే ఇంకొక బౌల్ తీసుకొని ఆ 90% ఉడికిన రైస్ని వేసుకుంటూ ఈ మష్రూమ్ దాన్ని వేసుకుంటూ లేయర్గా పెట్టేయాలి. ఇలా ఒక 15 మినిట్స్ ఉంచాక మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మినిమం ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అంతే. ఇంకా